అందరికీ నమస్కారం. పురాణ శ్రవణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు విష్ణు పురాణంలో 18వ భాగాన్ని మీకు వినిపిస్తూ ఉన్నాను. హిరణ్యకశిపుడు తన కుమారుని చంపమని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. వాళ్ళు నానా రకాలుగా హింసిస్తారు. చివరగా ఆ విష్ణు భగవానుడు ప్రత్యక్షమయ్యి రకరకాలుగా ఇతనికి వరాలు ఇవ్వడం జరుగుతుంది. చివరగా ప్రహ్లాదుడు నా తండ్రి అహంకారంతో నిన్ను ద్వేషించి నన్ను హింసించాడు. నా ప్రార్థన మన్నించి అతని చెడుతనాన్ని పోగొట్టి పుణ్యాత్ముణ్ణి చేయవలసిందని నా కోరిక అని ప్రహ్లాదుడు కోరాడు. ఆ మాటకు శ్రీహరి చిరునవ్వు నవ్వి, సరే, నీ తండ్రి పుణ్యమార్గము నేను చూస్తానులే, ఇంకొక వరం అడుగు అని అంటాడు. నేను సంసారినైనా పురుషార్థములను నాలుగింటిని ధర్మ ప్రవృత్తితో నీ భక్తి చేయూతగా సాధించేవాడను అయ్యేట్టు వరం అనుగ్రహించు అని ప్రహ్లాదుడు శ్రీహరిని అడిగాడు. అప్పుడు శ్రీహరి తథాస్తు అని చెక్కిలి నిమిరి శ్రీహరి అదృశ్యుడయ్యాడు. ప్రహ్లాదుడు చిన్నారి నడకలతో నగరం ప్రవేశించి తండ్రి వద్దకు వెళ్ళి నమస్కరించి ప్రక్కగా నిల్చున్నాడు. హిరణ్యకశిపుడు హరి వరం వల్ల, ఆ శ్రీహరి వరం ఇచ్చాడు కదా, ఆ వరం వల్ల మునుపటి ద్వేషమంతా కూడా పోయి సత్వగుణం కలవాడై కొడుకును కౌగిలించుకొని శిరస్సు మూర్కొని చెక్కిలి నిమిరి, కుమారా, నా వల్ల పడరాని బాధపడిన ఆ శ్రీహరి దయవల్ల క్షేమంగా ఉన్నావు, ఇది నా భాగ్యం అని లాలనగా ఓదార్చి కొడుకుతో ఆనందంగా ఉంటూ చిరకాలం రాజ్యం పాలించి తుదకు విరక్తి కలిగి శరీర త్యాగం సామాన్యముగా అవ్వదు, ఆ విష్ణువు వల్లనే అవ్వాలని మళ్ళీ రాజసమూర్తి అయి విష్ణువును ద్వేషించనారంభించాడు. అంతటా ఒకనాడు నిండు సభలో లోకభీకరమైన అట్టహాసం. ఒకంతసేపటికి స్తంభం విరిగింది. దానిలోంచి నరసింహమూర్తి ఆవిర్భవించి హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదుని రాజ్యాభిషిక్తుణ్ణి చేశాడు. తరువాత ప్రహ్లాదుడు పెరిగి పెద్దవాడై చిరకాలము ధర్మ మార్గాన జనరంజనముగా పరిపాలించి పుత్ర పౌత్రాభివృద్ధితో ఆనందముగా ఉంటూ వైష్ణవ భక్తాగ్రగణ్యుడుగా ప్రసిద్ధుడయ్యాడు. పౌర్ణమి, అష్టమి, ద్వాదశి, అమావాస్య ఈ తిథులలో ప్రహ్లాద చరిత్రను చదివే వారికి అభీష్ట సిద్ధి అనగా కోరిన కోరికలన్నీ కూడా ఆ విష్ణు భగవానుని దయవల్ల తప్పకుండా నెరవేరుతాయి. గోదాన భూదాన ఫలము కలుగుతుంది. మైత్రేయ, ఇది ప్రహ్లాద చరిత్ర అని చెప్తాడు. ఆ ప్రహ్లాదునకు విరోచనుడు, ఆయుష్మంతుడు, శిబి, భాష్కలుడు అని 4 కొడుకులు. విరోచనుని కొడుకు బలి. బలికి బాణాసురుడు మొదలుగా 100 మంది కొడుకులు. ప్రహ్లాదుని వంశమునందు పుట్టిన వారే నివాత కవచులు 3 కోట్లు. హిరణ్యాక్షునకు జర్ఝరి, శకుని, భూత సంతాపనుడు, మహానాగుడు, మహాభాగుడు, కాలనాభుడు అని 6 మంది కొడుకులు. కశ్యపుని 3వ భార్య అయిన ధనువునకు 13 కొడుకులు పుట్టారు. వారిలో పెద్దవాడైన వైశ్వానరునకు కాళిక, పౌలోమ అని 2 కూతుళ్ళు. వారు మరీచి భార్యలయ్యారు. ఆ ఇద్దరి సంతతి కాలకేయులు, పౌలోములు అని 60,000 మంది. ఇలా ధనువు సంతతిలోని వాడే అయిన విప్రచిత్తికి సింహిక యందు త్ర్యంశుడు, శల్యుడు, వాతాపి, ఇల్వలుడు, నముచి, కశ్యముడు అని వక్రయోధి అనేవారు పుట్టారు. తార అనే స్త్రీకి శుకి, శేని, భాసి, శుచికి అని 6 కలిగారు. శుకికి శుకాలు, శేనికి శేనకపోతాలు, శుచికి జలపక్షులు, సుగ్రీవికి అశ్వ, ఉష్ట్ర, గార్ధబాలు పుట్టాయి. వినతకు అనూరుడు, గరుడు పుట్టారు. గరుడు సర్పాసనుడు,
విష్ణువునకు వాహనమయ్యారు. సురసకు 1000 లెక్కను విష్ణుపూర్ణములైన సర్పాలు పుట్టాయి. కద్రువకు శేషవాసుకి కాలనాభ శంఖ పద్మ మహాభోగ శంభతాక్షాదులు 1000 మంది నాగరాజులు పుట్టారు. వీరంతా గరుత్మంతునకు వశులైనారు. క్రోధవశ అనే దానికి క్రోధమూర్తులు, పెద్ద కోరలు గల క్రూర జంతుజాలాలు పుట్టాయి. సురభికి గోవులు మహిషాలు పుట్టాయి. ఇలకు యక్షరాక్షసులు పుట్టారు. మునికి అప్సరోగణాలు జన్మించారు. అరిష్ట సంతతి గంధర్వులు. కశ్యప వంశం ఇలాగా అనేక సహస్ర సంఖ్యను పుత్ర పౌత్రాభివృద్ధిని కలదై స్థావర జంగమ రూపాలలో లోకములందు నిండి ఉన్నది. ఇదంతా స్వారోచిష మన్వంతరమునందు శ్రీనాథుని రాజసగుణ కల్పితమైన సృష్టి. ఈ రకంగా అంతా కూడా చెప్తాడు. చివరకు కశ్యపుడు అడిగాడు, తరువాత మనము ఇలా ఉండగా సరే ఇవన్నీ కూడా మనకు జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత ఏమవుతుందంటే ఈ రకంగా ప్రహ్లాదుని యొక్క చరిత్ర జరిగింది. కాబట్టి ఈ ప్రహ్లాదుని యొక్క చరిత్ర విన్నవారికి అష్టైశ్వర్యాలు సకల శుభాలు కలుగుతాయి. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. దయచేసి పురాణ శ్రవణం ఛానల్ను వీక్షించండి. ఇలాంటివి ఎన్నో మంచి మంచి పురాణాలు కథలు మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను. కావున చూసిన ప్రతి ఒక్కరూ కూడా దయతో సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. నమస్తే.